హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత మొత్తం స్క్రీన్ లాక్ అంతా ఓపెన్ చేయించి దాంట్లో కాల్ హిస్టరీ అంతా చూస్తూ ఉంటుంది. అందులో అర్చన ఫోన్ నెంబర్ ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఈ విషయం వెంటనే రామ్ మామకి ఫోన్ చేసి చెప్పాలి అంటూ రామ్కి ఫోన్ చేస్తుంది. మామ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు వెంటనే రా మామ, నేను చెప్పిన చోటికి ప్లీజ్, ఈ ఒక్కసారి నన్ను నమ్ము అని చెప్పి ఫోన్ చేసి చెప్తుంది. సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేయడంతో మహాలక్ష్మితో చెప్తాడు, నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను పిన్ని, ఇప్పుడే తొందరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు. అర్చన, మహా అందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేపించి రెడీగా ఉంటారు. రామ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఇంకా రామ్ రాడేంటి మహా, నాకు ఈ ఆస్తి అంతా రాసిచ్చేదాకా చాలా టెన్షన్గా ఉంది అని అర్చన భయపడుతూ చెప్తూ ఉంటుంది. వచ్చేస్తాడులే, పని మీదే కదా వెళ్ళాడు, తొందరలోనే వచ్చేస్తాడు, కంగారు పడకు అని చెబుతూ ఉంటుంది. ఇక్కడ మహా ఆలోచిస్తూ ఉంటుంది, రామ్ ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి. అక్కడ సీత రామ్ని కలుస్తుంది. ఏంటి సీత, వెంటనే రమ్మన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇదిగో మామ, ఈ ఫోన్ తీసుకో, దీంట్లో కాల్ హిస్టరీ అంతా చూడు అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఎవరిది అని అడగటంతో, ఇది నిన్న మీ ఇంట్లో దొరికిన ఫోన్, నాగుది, మీ ఇంట్లో ఎవరో ఎస్కేప్ చేయించారు, నాగుని కావాలనే తప్పించారు మన కంట పడకుండా అని చెప్పడంతో, అలా ఎందుకు చేస్తారు మన ఇంట్లో వాళ్ళు అని రామ్ అడుగుతూ ఉంటాడు. కావాలంటే చూడు మామ, ఇందులో నాగు ఫోన్లో అర్చన అత్తయ్య ఫోన్ నెంబర్ ఉంది, తనతో చాలాసార్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది దీంట్లో అని ఓపెన్ చేయించి ఇందులో కాల్ హిస్టరీ అంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఇందులో అర్చన పిన్ని ఫోన్ నెంబర్ ఉంది, ఇన్నిసార్లు చేసినట్టుగా ఉంది, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకేంటి సంబంధం అని ఎదురు చూస్తూ అడుగుతూ ఉంటాడు. ఏమో మామ, ఇదంతా అర్చన అత్తయ్యే ప్లాన్ చేసింది నన్ను కిడ్నాప్ చేయించడానికి, ఆ రోజు ప్రీతి ఉషల్ని పిలిపించింది కూడా అందుకే మామ అని అనటంతో, ముందు అర్చన అత్తయ్యకి ఫోన్ చేయి ఈ ఫోన్లో నుంచి అని అనటంతో ఫోన్ చేస్తూ ఉంటాడు రామ్. అర్చనకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ అందరిలో ఉండటంతో అర్చన భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తుంది, కానీ మళ్ళీ ఫోన్ చేయమమ్మా అని చెప్పడంతో మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు రామ్. అర్చన పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నాగు, ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకున్నావు, దానికి సంతోషపడు, ఇప్పుడు నిన్ను కాపాడానని తెలిసిందే అనుకో, మొత్తం నా చరిత్ర అంతా బయటపడుతుంది, ఈ కిడ్నాప్ చేసినట్టు నా సంగతి ఇంట్లో రామ్కి తెలిసిందనుకో, ఇంతే సంగతులు ఉంటాయి, నాకు ఇంకొకసారి ఫోన్ చేసావంటే నీకు మర్యాదగా ఉండదు అని ఫోన్ చేసి పెట్టేస్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ ఆశ్చర్యపోతాడు. అంటే సీత నిన్ను కిడ్నాప్ చేసింది అర్చన పిన్నినా అని అడుగుతూ ఉంటాడు. అవును మామ, ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలియలేదు కదా, నేను చెప్పినా నువ్వు నన్ను నమ్మట్లేదు, ఇప్పటికైనా నమ్ముతావా మామ, ప్రూఫ్స్తో సహా నేను నిరూపిస్తానని చెప్పాను కదా, కానీ ఇప్పటికైనా తెలిసిందా నీకు, ప్రతిసారి నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదా, వాళ్ళనే నమ్ముతావు, ఇప్పుడు నీకు ఇంకో నిజం కూడా తెలుస్తుంది, నువ్వు మళ్ళీ అర్చన అత్తయ్యకి ఫోన్ చేయి, నీకు ఇంకో నిజం కూడా తెలుస్తుంది, ఈసారి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చూడు, నీకు మహాలక్ష్మి అత్తయ్యే మొత్తం నిజమంతా చెప్తుంది, నువ్వు అది తెలుసుకుంటావు, కావాలంటే మళ్ళీ ఫోన్ చేయి అని చెప్పడంతో రామ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే మహాలక్ష్మి పిన్ని ఇదంతా చేయించిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు మా పిన్ని అలాంటిది కాదు, నువ్వంటే ఏదో కొంచెం కోపం ఉండొచ్చు, కానీ నిన్ను కిడ్నాప్ చేసి చంపేంత కోపం మా పిన్నికి లేదు అని చెప్తూ ఉంటాడు రామ్. లేదు మామ, నువ్వు మళ్ళీ ఫోన్ చేయి, నీకే ఆధారాలతో సహా అన్నీ తెలుస్తాయి కదా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చనకి. ఇక అర్చన భయపడుతూ ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు వీడు, ఎందుకు ఈసారి మహాతో మాట్లాడిద్దాం అని చెప్పి మహాని పక్కకి పిలుస్తూ ఉంటుంది. మహా ఒక్కసారి పక్కకి రా అని చెప్పి తీసుకువెళ్తుంది. నాగు పదే పదే ఫోన్ చేస్తున్నాడు, నువ్వు ఒకసారి మాట్లాడు అని చెప్పడంతో ఇక మహా హలో అని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ ఏమని మాట్లాడతాడు, మహా తన నోటితో తనే నిజం చెప్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.